ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ఈ సాయంత్రంలోగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ వయసు రీత్యా ఆయన్ని ఫామ్ హౌస్లోనే విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుందని భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు తెలిసాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందన్న విషయంపై సిట్ అధికారులు కొంత స్పష్టతకు వచ్చారని భావిస్తున్నారు. అయితే ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అన్న దానిపైనే ఇప్పుడు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సంతోష్ రావును విచారించిన సమయంలోనే మరికొన్ని కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావుతో పాటు విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుతో సంతోష్ రావు పలుమార్లు నేరుగా మాట్లాడిన విషయాలను సిట్ అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. కింది స్థాయి పోలీసు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటని వారు ఆరా తీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎస్ఐబి లేదా టాస్క్ ఫోర్స్ అధికారులను ఏ విషయాల కోసం సంప్రదించేవారని ఇప్పటికే సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విచారణ అత్యధికంగా కేసీఆర్ చుట్టూనే తిరగడంతో ఇప్పుడు సిట్ కేసీఆర్కే నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.